హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హర్విల్లు. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే పిల్లలకి ఎంతో బలమైన బోన్ స్ట్రెంథనింగ్కి అండ్ ఐరన్ డెవలప్మెంట్కి యూజ్ అయిన సిర్లాక్ని మిల్లెట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇగోండి, ముందుగా మనం మిల్లెట్స్ని తీసుకోవాలి. ఇది 9 months బేబీస్ నుంచి ఎవరైనా తీసుకోవచ్చండి. దీన్ని జావలాగా కానీ లేదంటే బెల్లం వేసుకొని అట్టులాగా వేసుకొని కూడా మన పిల్లలకు పెట్టవచ్చండి. ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందండి పిల్లలకి. ఇది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇగో నేను మిల్లెట్స్ అనేవి తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిల్లెట్స్ నేమ్స్ అనేవి కిందన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. చూసుకొని మీరు ఆ మిల్లెట్స్ని తీసుకోండి. నేను 5 types ఆఫ్ మిల్లెట్స్ని తీసుకున్నానండి. ఇందులో నేను 5 or 6 ఇలా ఉంటాయి మిల్లెట్స్. ఏవైనా ఈ మిల్లెట్సే తీసుకోవాలని లేదు, మీరు ఏ మిల్లెట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, శనగలు, మన కొమ్ము శనగలు ఉంటాయి కదండి, అవి చాలా మంచిదండి, ప్రోటీన్ ఉంటుంది బాగా అందులో. ఇవ్వండి, మినపప్పు, పెసలు, రాజ్మా కూడా ఉందండి. రాజ్మాలో కూడా ప్రోటీన్, ఐరన్ బాగా రిచ్గా ఉంటాయి, పిల్లలకి చాలా మంచిదండి. అరుగుదల కోసం సోంపు అండి. తర్వాత మనము జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకుంటాము, అది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి నేను సోంపు యాడ్ చేశానండి. ఇదిగోండి, వీటన్నిటిని మనం బాగా వాష్ చేసుకొని 2-3 times వాష్ చేసుకొని మనం ఎండ పెట్టుకుంటామండి. ఎండలోనే మరీ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోకూడదండి, కొద్దిగా ఎండలో పెట్టేసుకోవాలి తడంతా ఆరిపోయే వరకు. మనం 1 కప్పుతో మిల్లెట్స్ అన్నీ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 2 కప్పుల రైస్ మనం తీసుకోవాలండి. మిల్లెట్స్ అన్నీ 1 కప్పు తీసుకుంటాము, రైస్ మాత్రం డబల్ తీసుకోవాలండి. మీరు ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నారో దానికి డబల్ తీసుకోవాలన్నమాట రైస్. మీరు ఏ కప్ యూజ్ చేసినా పర్లేదు, ఈ మెజర్మెంట్స్ కప్సే యూజ్ చేయాలని లేదు. మీరు 1 గ్లాస్ తీసుకున్న, చిన్న టీ గ్లాస్ అంతా తీసుకున్న 2 glasses ఆఫ్ రైస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కే 1 గ్లాస్ మాత్రమే మనం మిల్లెట్స్ తీసుకోవాలి. 1 గ్లాస్కి 2 glasses రైస్ మనం యాడ్ చేసుకోవాలి. కొన్ని మెల్లగా ఎండ పెట్టుకున్నాం కదండి, దాన్ని మనము కొద్దిగా ఫ్రై చేసుకుంటాము, పచ్చివాసన ఏమి రాకుండా ఫ్రై చేసుకుంటే ఈ మిల్లెట్స్ యాడ్ చేసాం కదండి మనము, ఈ పచ్చివాసన రాకుండా ఉంటుంది, మనకి బాగుంటుంది ఫ్లేవరు. బాగా ఎరమ్మ వచ్చే వరకు మనం మిల్లెట్స్ని ఫ్రై చేసుకుంటాము, స్మెల్ మనకు తెలుస్తుంది, అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఇగోండి, కొద్దిగా సోంపు, జీలకర్ర అండ్ వాము వేసి కూడా కొంచెం ఫ్రై చేసి, ఇది కూడా ఎరమ్మ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటామండి మిల్లెట్స్తో పాటు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై నట్స్. ఇదిగోండి, బాదం, కాజు అండ్ వాల్నట్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగుంటుందండి, బాదం కూడాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటాం, పిస్తా కూడా యాడ్ చేసుకొని. ఇదిగోండి, ఫ్లేవర్ కోసం ఇలాచి వేస్తే మనకి ఫ్లేవర్ కొంచెం బాగుంటుందండి. మరీ అంటే మిల్లెట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇగోండి, మనం ఇందులోనే మళ్ళీ కొంచెం పల్లీలు, అదే గ్రౌండ్ నట్స్ అండ్ కందిపప్పు కూడా నేను యాడ్ చేశాను వేపేసి, కానీ అది క్లిప్ మిస్ అయ్యిందండి. మనం ఇలాగా మిక్సీ పట్టుకుంటే పిండిలా తయారవుతుంది, పిండి ఫామ్ అవుతుంది కదా, దాన్ని జల్లెడ పట్టుకుంటాం స్మూత్ పిండిని మనం తీసుకుంటాము. దాన్ని స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టి, వాటర్ మరిగాక కొద్దిగా పిండి తీసుకొని మనము అదే అంబలి రాగి జావ మనము చేస్తాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేసుకోవాలి. రాగి జావలాగే ఈ మిల్లెట్స్ జావ కూడాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.